హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్ కనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే వచ్చిందండి. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్ గా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే విట్నెస్ చేసాం. అండ్ మనం నిన్న ఏదైతే మేజర్ సపోర్ట్ అనుకున్నామో 25,500 లెవెల్, అక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో మనకి ఎక్కడ నుంచి అయితే సెల్లింగ్ వచ్చిందో ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం కూడా మార్కెట్ రివర్స్ అయింది. సో ఓవరాల్ గా ఈ రోజు మన మార్కెట్స్ లో సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ థర్డ్ క్వార్టర్ కి సంబంధించిన రిజల్ట్స్. ఇప్పటి వరకు ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో వీటిలో ఓవరాల్ సినారియో చూసుకుంటే మనకి చాలా మిక్స్డ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. కొన్ని కంపెనీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేసినప్పటికీ కొన్ని కంపెనీస్ అంత బెటర్ గా పర్ఫార్మ్ చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ కి రెవెన్యూ అయితే పెరుగుతుంది కానీ నెట్ ప్రాఫిట్ పడిపోతుంది. ఇలా కంపెనీస్ మిక్స్డ్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ కి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి లేదా మార్కెట్ ని అప్ సైడ్ మూవ్ చేయడానికి కావాల్సినంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. సో అందుకనే మార్కెట్స్ లో హైయర్ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి విట్నెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా రెడీ చేసుకోవాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి నిఫ్టీలో మేజర్ లెవెల్స్ వరకు ప్లాట్ చేసుకుందామండి. సో ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి అండ్ ఈవెన్ ఈ రోజు మార్కెట్ కూడా మనకి ఫస్ట్ టైం ఎక్కడ నుంచి అయితే రిజెక్షన్ వచ్చిందో సెకండ్ టైం కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. అంటే మార్కెట్ లో సెల్ ఆన్ రైజ్ సెంటిమెంట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేస్తున్నప్పటికీ హైయర్ లెవెల్ దగ్గర నుంచి సెల్లర్స్ మార్కెట్ ని ఇంకా కిందకి పుష్ చేస్తున్నారు. అందుకని ఈ రోజు డేటా బట్టి మనం 25,600 నుంచి 25,625 ఈ 200 పాయింట్స్ రీజన్ వరకు మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కనిపిస్తుంది. అండ్ 25,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఆప్షన్ అనాలిసిస్ చూసినప్పటికీ మార్కెట్ లో ఏదైతే ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేస్తారు కదా, అప్పుడు ఇదే 25,500 దగ్గర మీకు పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ బిల్డ్ చేస్తారు. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి అట్ ది సేమ్ టైం 25,600 దగ్గర మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ కూడా మీకు రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది. నథింగ్ బట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయ్యి. సో ఓవరాల్ గా చూస్తుంటే మార్కెట్ లో ఒక 100 పాయింట్స్ రీజన్ లో మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. జస్ట్ ఒక 100 పాయింట్స్ మీకు అప్ సైడ్ నుంచి ఎంతైతే రిజెక్షన్ ఉందో డౌన్ సైడ్ నుంచి అంతే సపోర్ట్ ఉన్నప్పుడు ఇలాంటి టైం పీరియడ్ లో మనం మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మొమెంటం అయితే విట్నెస్ చేయలేదు. అండ్ రీసెంట్ డేస్ నుంచి మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ వాలటైల్ కరెక్షన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నేను మార్కెట్ లో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ వెళ్లే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ సైడ్ వేస్ వెళ్తే ఏ లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకోవాలో కూడా మనం ప్రిపేర్ గా ఉందాం. బట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ కి కంప్లీట్ గా మార్కెట్స్ రేపు ఒకవేళ రివర్స్ అయిపోతాయి. కంప్లీట్ గా మార్కెట్స్ ఒకవేళ రేపు అప్ సైడ్ ఒకవేళ వెళ్ళిపోతే మనం లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ సెల్ సైడ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే ఈ రోజు మనకి వర్క్ అయిన సినారియో ఏంటి, సెల్ ఆన్ రైజ్ కాబట్టి ఈవెన్ దో రేపు ఒకవేళ మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకి ఈ రోజు 2 టైమ్స్ ఎక్కడ నుంచి అయితే రిజెక్షన్ వచ్చిందో సేమ్ లెవెల్ నుంచి మనకి ఎప్పుడన్నా రివర్సల్ కనిపిస్తే మనం ఇమీడియట్ గా షార్ట్ చేసుకుందాం. నథింగ్ బట్ 25,600 నుంచి రివర్సల్ డౌన్ సైడ్ మూమెంటం ఉన్నా మనం సెల్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇఫ్ నాట్ 25,500 డౌన్ సైడ్ బ్రేక్ అయినా, ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ వెళ్దాం. సో ఈ 2 లెవెల్స్ దగ్గర మనం ఐదర్ అప్ సైడ్ నుంచి రివర్సల్ లేదా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగిన మనం సెల్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సైడ్ వేస్ ఈ రోజు మార్కెట్ లో మీకు 500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ రీజన్ లో మార్కెట్ కన్సాలిడేషన్ అవుతున్నంత సేపు, అంటే ఈ రీజన్ లో మార్కెట్ ట్రావెల్ అవుతున్నంత సేపు మనం ఆప్షన్స్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీకు 25,600 నుంచి రివర్సల్ వచ్చినప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయినప్పటికీ ఈ 25,600 వచ్చే ప్రాసెస్ లో మీకు మార్కెట్ చాలా వోల్టైల్ గా బిహేవ్ చేయొచ్చు. మీ స్టాప్ లాస్ కూడా టచ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ లెవెల్ వద్దు అనుకుంటే 25,600 దగ్గర సెల్ ని ఇగ్నోర్ చేసుకోండి. సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే, లేదు కొంచెం మినిమం రిస్క్ తీసుకుంటా అన్నప్పుడు 25,600 దగ్గర మీరు రెగ్యులర్ గా చేసే లాట్ సైజ్ కాకుండా లాట్ సైజ్ తగ్గించుకుని అప్పుడు ట్రేడ్ తీసుకోవడం బెటర్. బట్ ఈ 100 పాయింట్స్ ఆర్ సో కాల్డ్ 125 పాయింట్స్ ఏదైతే అనుకున్నామో ఈ రీజన్ లో ఉన్నంత వరకు నేను ఆప్షన్ బయింగ్ కంప్లీట్ ఇగ్నోర్ చేసుకుంటాను. అండ్ గోయింగ్ ఓన్లీ ఫర్ ఆప్షన్ సెల్లింగ్. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఈ రీజన్ లో ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లర్ గా మనం మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది, కంప్లీట్ గా సినారియో చేంజ్ అయిపోయింది, ఓవర్ నైట్ లో సెంటిమెంట్స్ కొంత కూల్ ఆఫ్ అయిపోయి ఒకవేళ మార్కెట్స్ ఒకవేళ స్ట్రాంగ్ గా రికవరీ కనుక జరిగితే సో మనకి ఏదైతే నో ట్రేడింగ్ లో నథింగ్ బట్ ఏదైతే 125 పాయింట్స్ ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నామో 25,625 పైన మీకు స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. నథింగ్ బట్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న సెంటిమెంట్ నెగిటివ్ సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్ ఆన్ రైజ్ కి ఇద్దాం, లేదా డౌన్ సైడ్ బ్రేక్ అయినా షార్ట్ చేసుకుందాం. అండ్ సెకండ్ ప్రయారిటీ సైడ్ వేస్ మార్కెట్ కి ఇద్దాం. అండ్ దిస్ ఈస్ ఎక్సెప్షనల్ అండి, ఇది జరగడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ జరిగితే మనం అప్ సైడ్ కూడా ప్రిపేర్డ్ ఉందాం. సో ఓన్లీ ఈ 3 సినారియోస్ లో మనం ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేస్తున్నామో ఆ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుతాం. రైట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండి. అంటే మనకి వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి మీరు సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే నిఫ్టీ ఒకటే ప్రిఫర్ చేసుకుంటే బెటర్. అండ్ డైరెక్షనల్ ట్రేడింగ్ చేసుకుంటే నిఫ్టీని ఇగ్నోర్ చేసుకుని సెన్సెక్స్ ప్లాన్ చేసుకుందాం. సో సెన్సెక్స్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే స్టిల్ ఇంకా మార్కెట్ మనకి సైడ్ వేస్ లో ఉంది. అండ్ ఈవెన్ సైడ్ వేస్ లో కూడా స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఉంది. లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్. సో ఇలాంటప్పుడు ఇందులో కూడా సేమ్
సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు, ఒకవేళ మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎక్కడ షార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ సమ్వే క్లోజ్ టు 83,500 ని మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అండ్ అలాగే 83,000 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. కాకపోతే 83,000 నుంచి 82,800 ఈ 200 పాయింట్స్ రీజన్, ఎంటైర్ రీజన్ ని మనం ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఐదర్ ఈ సపోర్ట్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్ స్లోగా ఇంక్రీజ్ అయ్యి ఈ లెవెల్ నుంచి రివర్స్ అయినా ఇక్కడ కూడా షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, ఒకవేళ లాంగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే నిఫ్టీలో ఇంట్రాడే హై బ్రేక్ అయితే లాంగ్ వెళ్ళిపోతున్నాం. కానీ సెన్సెక్స్ లో 84,000 అబౌట్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అప్పటి వరకు అప్ సైడ్ గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, అండ్ ఒకవేళ మార్కెట్ ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ జరిగితే ఆబ్వియస్లీ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్ సెల్లింగ్ మనం సెన్సెక్స్ కి అయితే ప్రిపేర్ కాలేము, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇంకా లాంగ్ టైం ఉంది. లైక్ నథింగ్ బట్ థర్స్డే ఎక్స్పైరీ జరుగుతుంది. బట్ బిఫోర్ రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ జరుగుతుంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే సెన్సెక్స్ పక్కన పెట్టేసుకుని నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో బేసిక్ గా మనం నిన్న అప్ సైడ్ కి ప్లాన్ చేసుకున్నామండి, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసినాయి. కానీ అప్ సైడ్ కూడా మనకి రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయితే ప్లాన్ చేసుకున్నాం. మనకి అప్ సైడ్ లెవెల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, అంటే ఈ రోజు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపర్ గా ఆపర్చునిటీ అయితే దొరకలేదు. కాకపోతే ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి ఎలాగైతే కరెక్షన్ వచ్చిందో ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఫర్ టైమింగ్ ఇప్పుడు ఏదైతే మనకి రివర్సల్ వచ్చిందో మనకు ఒక స్లైడ్ రికవరీ వచ్చింది కాబట్టి బై ఛాన్స్ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ని రేపు మార్కెట్ బ్రేక్ చేస్తే సో అప్పుడు మనం లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేసుకుని సో బ్యాంక్ నిఫ్టీలో కూడా టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ సినారియో ప్రాసెస్ లో మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇన్ దట్ కేస్ మనం ఫోకస్ చేయాల్సిన లెవెల్ 59,600 ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇమీడియట్ సపోర్ట్. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ దగ్గర షార్టింగ్ వెళ్దాం. ఒకవేళ అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 60,400 అబౌవ్ మాత్రమే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. అండ్ ఇన్ బిట్వీన్ ఈ జోన్ లో లైక్ 59,600 నుంచి 60,400 ఆల్మోస్ట్ ఈ 800 పాయింట్స్ రీజన్ అన్ని కూడా సైడ్ వేస్ మార్కెట్, అంటే ఈ ప్రాసెస్ ఆర్ నథింగ్ బట్ ఈ జోన్ లో ఈ 800 పాయింట్స్ రీజన్ లో ఉన్నంత వరకు ఆప్షన్ బై ని కంప్లీట్ ఇగ్నోర్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షనల్ ట్రేడింగ్ తీసుకుంటే బెటర్. రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి మార్కెట్ లో క్వార్టర్లీ రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. సో మిక్స్డ్ రిజల్ట్స్ రావడం వల్ల మనం మార్కెట్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. అండ్ ఇదే ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అందుకని ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ ఇచ్చుకుందాం అండ్ సెకండ్ ప్రయారిటీ సైడ్ వేస్ మార్కెట్. అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువనే, బట్ ఈవెన్ మనం అప్ సైడ్ కూడా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏదేమైనా మార్కెట్ లో లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే చేయడానికి ట్రై చేద్దాం. రైట్, సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.